మన బాలకృష్ణ గారు రవితేజ గారి గురించి మాట్లాడే పాటైతే ఇలా మాట్లాడతారు. వన్స్ రవితేజ స్టెప్స్ ఇన్ టు హిస్ టెరిటరీ ఈవెన్ గ్రావిటీ హ్యాస్ టు బౌ డౌన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ ఫ్రెండ్ ఛానల్. ఇందాకే మన మాస్ మహారాజ్ గారి మాస్ జాతర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇమీడియట్ గా ఇక ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బట్ ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసినాము. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తోటే మన ఛానల్ రన్ అవబోతుంది. అవి మోస్ట్లీ సినిమా ట్రైలర్ మొత్తం కూడా రవితేజ గారి ఎనర్జీ మీద, రవితేజ గారి పాజిటివిటీ అండ్ ఆయన కామెడీ టైమింగ్, ఆయన యాక్షన్ బ్లాక్స్ వీటి మీదనే ఫోకస్ అయ్యి నీట్ గా రవితేజ గారి ఫ్యాన్స్ కోసమే ఫ్యాన్ మేడ్ ట్రైలర్ లాగా అనిపించింది. సో డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. అండ్ మోర్ ఓల్డ్ ఇమాజినేషన్ ఏంటంటే, దయచేసి శ్రీలీల గారి క్యారెక్టర్ ని మళ్ళీ సడన్ గా ఆవిడ పోలీస్ ఆఫీసర్, ఆమె అక్కడికి మఫ్టీలో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్, ఆమె వెనకాల ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇటువంటి ఎక్స్ట్రా సీన్లు మాత్రం పెట్టకపోతే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అగైన్ కామెడీ వరకు డెఫినెట్ గా కామెడీ పండొచ్చు. మోస్ట్ లైక్లీ మా సాంగ్స్ కూడా జనాలకి మంచిగా లోపలికి వెళ్ళిపోయి ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను. నా వరకు కూడా ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ద మూవీ. బట్ అగైన్ సినిమా స్టోరీ పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. ఇట్ మైట్ బి వన్ ఆర్ థిన్ లైన్ ఆఫ్ స్టోరీ ఏదో ఉంటుంది. బట్ మోస్ట్ లైక్లీ ఆ సినిమాని ఎట్లా అంటే ఆ ఎంటర్టైన్మెంట్ ని, ఆ యాక్షన్ బ్లాక్స్ ని ఎట్లా డిజైన్ చేస్తున్నారనే దాన్ని బట్టి సినిమా నడవచ్చు అనే ఫీలింగ్ తోటి నా ఒపీనియన్. కామెడీ బిట్స్ అండ్ సాంగ్స్ ఇవన్నీ కనుక భయంకరంగా హిట్ అయినాయంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ హై ప్రాబిలిటీ ఆఫ్ బికమింగ్ ఏ గుడ్ హిట్. ఓకే, బట్ లెట్స్ సీ, ఫ్రైడే చూద్దాం. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటే డెఫినెట్ గా నాకు కూడా ఇంకా ఎనర్జీ తోటి ఐ మేక్ మోర్ వీడియోస్ అండ్ ఐ షేర్ మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియో. ఇదే కాదు, నెక్స్ట్ డెఫినెట్ గా నేను మంచి కంటెంట్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ నాకు కావాలి. సో థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.